దొరికేసినట్టే. డెఫినెట్గా బెయిల్ రద్దవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇందాక వైఎస్ షర్మిల రెడ్డి, ఎందుకంటే మా ఎదవలు ఒప్పుకోవట్లే, కానీ నేను వైఎస్ షర్మిల రెడ్డే. తను నిజంగా పౌరుషం ఉన్న అమ్మాయి. తను చాలా క్లియర్గా చెప్పింది, ఎక్స్పెక్ట్ చేయలేదు మా మనుషులు ఇంత దారుణంగా మా చిన్నాన్నని, అంత మంచి వ్యక్తిని చంపేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి. సరే, తను ఒక పార్టీ అధ్యక్షురాలు కాబట్టి ఇంకో పార్టీ అధ్యక్షుడిని డైరెక్ట్గా అతనే ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పి మొహాటపడి చెప్పలేకపోయింది, కానీ ఆ మాటలు అదే అర్థాన్ని సూచించాయి. సిబిఐ ఛార్జ్షీట్లో కూడా పలానా సమయానికి, రాత్రి 3 గంటల సమయానికి అవినాష్ రెడ్డి దగ్గర నుంచి అప్పుడు ప్యాలెస్ అంటే లోటస్ పాండ్కి ఫోన్ వెళ్ళిందని, ఎవరితోనో మాట్లాడారని, ఇవన్నీ కూడా అందులో పొందుపరిచారు. కానీ ఇన్వెస్టిగేషన్ అక్కడికి ఆపేశారు. సరే, అది జగన్మాయ. అప్పట్లో ఇంకేమన్నా మాయలా మనకు తెలియదు, కానీ ఇక నుంచి అయితే అలాంటి మాయలు ఏమీ ఉండవు. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దట్ పాయింట్. ఆ 3 గంటల కాల్ ఎక్కడికి వెళ్ళింది, ఆ 3 గంటల కాల్ ఎవరు మాట్లాడారు, వారు 5:30కి అజయ్ కల్లం గారు చెప్పినట్టు 5:30కి పిలిచి చెప్పినప్పుడు ఎందుకు 8 గంటల దాకా కూడా విజయసాయి రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని చెప్పాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా డెఫినెట్గా పార్ట్ 2 ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ విచ్ విల్ సర్టన్లీ స్టార్ట్. లేదంటే ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టేకప్ చేస్తుంది. అప్పుడు ఎలక్షన్ టైం, అపధర్మ ప్రభుత్వం టైం చూసేసేసారు, ఇప్పుడు కుదరలా. బట్ ఇప్పుడు డెఫినెట్గా ఆ పార్ట్ 2 అక్కడి నుంచి ఒకవేళ సిబిఐ ఆపేసిన ఆ పార్ట్ 2 విచారణ ప్రభుత్వం మారిన తర్వాత డెఫినెట్గా జరగాలి, జరుగుతుంది, జరిగేలా చూస్తాం. అందులో ఎటువంటి సందేహం వలదు. ఎవరో ఫోన్ చేశారు, ఫోన్ చేసిన తర్వాత ఎవరితో మాట్లాడారు, అసలు వెనక హత్యకు ప్రోత్సహించిన వాడు ఎవరు అనే పచ్చి నిజాలు తప్పకుండా వస్తాయి. అది సిబిఐ కాకపోతే మారిన సిఐడి, అంటే ఈ బూట్లు తుడిచే అధికారులు ఉండరు, అప్పుడు నిక్కచ్చిగా పనిచేసే అధికారులే ఉంటారు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, అందులో ఎటువంటి సందేహం